ఎక్కడి నుంచి వచ్చారు సార్? సార్ నేను వచ్చింది లంగరోజు నుంచి సార్. ఏం పేరు సార్? నా పేరు మదన్ మోహన్. సమస్య ఏంటి సార్? సమస్య సార్, ఇది మా తాతగారిది జనవాడ విలేజ్ సార్, మా డాడీది వాళ్ళది. అయితే అక్కడ సర్వే నెంబర్ 212 భూసామేమో సయ్యద్ హుసేన్ ఖాన్. దాంట్లో మా తాత చేసేట్టు కాపు మన టెనెంట్ కాపీ మా గ్రాండ్ ఫాదర్ పేరు మీద వచ్చింది. కావున దానికి ప్రాబ్లం క్రియేట్ ఏంటంటే వీళ్ళు ఊళ్ళో ఉన్నోళ్ళు దాన్ని మేము కొన్నట్టు చూపించి వాళ్ళు దాన్ని పైన పానీలలో పేర్లు వాళ్ళు తెప్పించుకున్నారు. కావున దానికి వాళ్ళు అడిగితే వాళ్ళకు డబ్బులు ఇస్తా అని చెప్పాడు. కాకపోతే నేను తీసుకోలేదు. నా లాయర్కి నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఈ సమస్య? సార్ 95 నుంచి నేను తీసిన సార్ పేపర్లని. 95 నుంచి ఈ సమస్య అలానే ఉందా? అట్లానే ఉంది సార్. అది మధ్యలో నాకు ఏమైందంటే మా లాయరు డాక్యుమెంట్స్ అన్నీ తీశాను. ఆర్టీ ఆఫీస్ నుంచి టెనెంట్ సర్టిఫికేట్ తీసిన, మళ్ళీ పానీలన్నీ తీసి ఇచ్చిన. మా లాయర్ ఏం చేసిందంటే ఆయన 95 నుంచి సమస్య ఉంటే చాలా గవర్నమెంట్లు మారినాయి కదా, ఏ గవర్నమెంట్ కూడా మీరు పరిస్థితి బాగలేక నేను మధ్యలో నేను ఆపేసిన. నా పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి నేను దాని గురించి నేను ఏం డైరెక్షన్ తీసుకోలేకపోయినా. కాకుండా ఇప్పుడు మీరు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు నాకు కొంచెం హెల్ప్ చేయగలరని నేను సీఎం గారికి ఒకటే అండి, మాకు అండి మాకు ఇంత ప్రాబ్లం 2 ఇయర్స్ నుంచి మా ప్రాబ్లం ఉందండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం అయినా కాబట్టి మేము ఆయన కోసం మేము హెల్ప్ చేయడానికి ప్రజాసేవ దగ్గరకు వచ్చినామండి. మాకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని కోరుకుంటున్నామండి. పూర్వకాలంలో కష్టపడి కొనుక్కున్నారండి. మా తాతకి చెందలేదు, మాకు చెందలేదు. మంది ఎవరో డబ్బులు తినేస్తున్నారు ఇందులో. మాకు మాత్రం ఏం రావట్లేదండి. అసలు ఇప్పుడైనా మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నానండి. నమస్కారం అండి. ఈరోజు ప్రజాభవన్కి నేను వచ్చాను ప్రజా సమస్యల మీద. అదేవిధంగా మా గ్రామానికి చెందిన నారాయణఖేడ్ కాన్స్టిట్యూన్సీ, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నారాయణఖేడ్ కాన్స్టిట్యూన్సీ, నాగల్గిత మండలం, గుడూరు గ్రామం. మా గుడూరు గ్రామంలో మాంజిరా బ్యాక్ వాటర్ వల్ల దాదాపుగా 250 ఎకరాలు మాంజిరా బ్యాక్ వాటర్లో ఇరుక్కుపోయింది. అక్కడికి రైతులు చేరుకోవాలంటే అనేక ఇబ్బందులు ఉన్నాయి. అయితే మార్గం లేదు. రైతులు చేరుకోవాలంటే నాటు పదవుల ద్వారా ఈత కొట్టి అలా చేరుకోవడం జరుగుతుంది. అతి కష్టపోయిన రైతు కూలీలు అక్కడ చేరుకొని పంట పండించిన ఆ పంట ఇంటికి తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ చేయాలంటే 30 నుండి 40 కిలోమీటర్లు వాళ్ళు వెళ్ళి ఆ పంటని ఇంటికి తెచ్చుకోవడం జరుగుతుంది మా గ్రామ ప్రజలు. అందుకని మా గ్రామానికి ఆనుకొని ఒక చిన్న మాంజిరా బ్యాక్ వాటర్ వల్ల ఒక వాగు ఉంది. ఆ వాగు పైన చిన్న బ్రిడ్జ్ మాకు కట్టించినట్లయితే 1/2 కిలోమీటర్లోనే 10 నిమిషాల్లోనే మా రైతులు వాళ్ళ పంట పొలాలకు చేరుకుంటారు. ఇందుకు మూలంగా నేను ఈ హైదరాబాద్కి వచ్చి మాల్మూరు ప్రాంతం నుంచి నాగల్గిద్ద మండల్ గుడూరు నుంచి దాదాపుగా 160 కిలోమీటర్లు నేను ప్రయాసపడి ఇక్కడికి వచ్చి నేను రిప్రజెంటేటివ్ చేశాను. అధికారులను కలిశాను. వాళ్ళు స్పందించారు. ఈ సమస్యను తీర్చుతామని చెప్పారు. సాయంత్రం లోపల ఒక మెసేజ్ వస్తుంది, అక్నాలజ్మెంట్ వస్తుంది, మీరు దానిపైన కన్సెంట్ ఆఫీసర్ని కలవాలని చెప్పారు. ఈ యొక్క అప్లికేషన్ నేను ఇవ్వడం జరిగిందండి. మా గ్రామంలో ఉన్న రైతు సమస్యలు ఏమున్నాయి మా గ్రామ ప్రజలతో ఇచ్చాను. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. సమస్య పరిష్కారం అవుతుందని కోరుకుంటున్నాను. నమస్కారం. ఎలా ఏం పేరేనా మీ పేరు? నా పేరు రాజు. ఎక్కడి నుంచి వచ్చారు? మునుగోడు. సమస్య ఏంది? సమస్య పోడు భూముల గురించి అసెంబ్లీ భూములు కొన్ని బిల్డింగ్ల ఆన్లైన్లో కాకుండా గొడవ కూడా కాలేదు అంటే బిల్డింగ్లో ఉండి బాధపడుకుంటా దగ్గర కలెక్టర్కు మన ఎమ్మెల్యేకు మంత్రికి అందరూ కలిసి వచ్చినా కానీ లేటర్ ఇచ్చినా కానీ వస్తాయని సమస్య అంటే 6 నెలలకు 2 నెలలకు ఎప్పుడు వస్తాయి దగ్గర 6 నెలలు సంవత్సరం అయింది. సంవత్సరం పోరాటం చేసిన మన మునుగోడు ఏజెన్సీలో అక్కడ మా ఊరికి శివలింగం ఉంటుంది. దర్గా కూడా మన ఎమ్మెల్యే పుష్ప ప్రభాకర్ రెడ్డి కూడా వచ్చి ఈ సమస్య ఏదైనా కలెక్టర్ వీడియో ఆడియో అందరూ వచ్చి ఈ సమస్కారం అన్ని పూర్తిగా చేస్తాం. ఈ అన్ని 6 నెలలు చేసి ఇప్పిస్తా అని హామీ ఇచ్చి చేసిపోయినా కానీ ఏం కాలేదు. ఆ మానసిక బాధపడుతున్నా చేసినా కానీ ఏది అయితలేదు. సంస్కారం ఇది మనది నాకు ఏమవుతున్నాయో ఏమవుతున్నాయో అర్థం కాక ప్రజలు చాలా బాధపడుతుంది. ఓటు భూములు అని చెప్పి ఓటు పట్ల హక్కిస్తాను కూడా చెప్పి ఎవరికి హక్కు కూడా ఇవ్వలేదు, ఏం చేయలేదు. ఇప్పుడైనా అవకాశం మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సీఎం గారు మనం చేస్తానే ఒక హామీ ఇచ్చింది. ఆ ప్రకారం వచ్చి వేసి
అన్న ఏం పేరన్నా మీ పేరు? నా పేరు నీళ్ళు నాయక్, ఎక్కడి నుంచి వచ్చారు? మునుగోడు చౌటుపల్లి మండలం. అంటే సమస్య ఏందన్నా మీది? సమస్య పోడు భూములు దాదాపు ఒక 50 సంవత్సరాల నుంచి మేము కబ్జాలోనే ఉన్నాం. కబ్జాలు ఉండి కూడా భారత మాకు ఆ కబ్జాల నుంచి వాళ్ళు పక్కకు మీరు ఉండొద్దు, ఆ కబ్జాలు ఉండొద్దు అని చెప్పి వాళ్ళు వచ్చి మాకు దౌర్జన్యంగా వచ్చి మీ కబ్జాలు ఉండొద్దు, గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి భయపెట్టించినాం. అంటే ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇలా? అంటే దాదాపు 500 కుటుంబాలు ఉన్నాయి. 500 కుటుంబాలు ఇలానే ఫేస్ చేస్తున్నారు. ఇలాగనే పే చేస్తున్నాం. ఆ కబ్జాలు కూడా అట్లే చేస్తున్నాం. అయితే మీరు ఏ ప్రభుత్వ అధికారికి అంతకుముందు ప్రభుత్వంలో ఇచ్చినాం, గత ప్రభుత్వానికి ఇచ్చినాం. గత ప్రభుత్వం ఇస్తే కొంతమందికి ఇచ్చారు. ఒక 150 మంది అప్లికేషన్ పెట్టుకున్నాం. 150 మంది అప్లికేషన్ పెట్టుకుంటే 20 మందికి వచ్చినాయి కోడి పట్టాలు. మీరు పెట్టుకోలేదు అప్పుడు? మేము కూడా పెట్టుకున్నాం. అంతేకాడ పెట్టి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సిచ్యువేషన్ ఇక్కడ చూసుకుంటే మాత్రం మాకు పక్కా వచ్చే నమ్మకం ముఖ్యమంత్రి గారికి వినియోగించుకుంటున్నాం. మేము రావాలని అందరూ మేము ప్రజలందరూ కోరుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పనులు చేసి ప్రజలని మంచిగా ఆదుకోవాలని చెప్పి మేము ఈ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రజలని చాలా ఇప్పుడు దాదాపు 15 రోజుల ముందే చాలా అలర్ట్ అయ్యారు. ప్రజలు అలర్ట్ అయ్యారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తే అలర్ట్ అయ్యారు. ఈ అలర్ట్ అయినందుకు ప్రభుత్వం కూడా మంచిగా సేవలు అందించాలని, ప్రజల పట్ల ప్రభుత్వం కూడా మంచిగా పనిచేయాలని ఈ సందర్భంగా ఈ మన తెలంగాణ రాష్ట్ర 4 కోట్ల ప్రజలకు మంచి ఫలితాలు అందించాలని చెప్పేసి ఈ మా ముఖ్యమంత్రి గారికి కానీ మా మినిస్టర్లకు కానీ అందరికీ 2 చేతులు జోడించి మేము ప్రజలందరూ 4 కోట్ల ప్రజలు దండం పెట్టి మొక్కుతున్నాం. ఏం పేరు మా మీ పేరు? రాణి ఎక్కడి నుంచి వచ్చారు? ఓల్డ్ సిటీకి వెళ్ళి అలియాబాద్కి వెళ్ళి వచ్చినాం. ఏం సమస్య ఏంది? మా మధ్యకి కళ్ళు కనబడే, మా అమ్మకు మాటలు రావు, మాకు ఉండడానికి నీడలేదు సార్. మేము 20-30 ఏళ్ళకి కూలి చేసి కిరాయిలు ఈ ఖర్చులు మేము బతకలేని పరిస్థితి ఉన్నది. నాకు కాలు ఇరిగి నేను నడవరాకుండా అయిపోయింది సార్. నాకు గవర్నమెంట్ ఇది డబల్ బెడ్రూమ్ నాకు ఇంత పింఛని చేయాలని కోరుతున్నా సార్. అంటే గత ప్రభుత్వంలో మీరు పెన్షన్ అప్లై చేయలేదా? మేము చేయలేదు సార్, పింఛని అప్లై చేయలేదు. చేసినా మా అమ్మకు బియ్యం కూడా రాలేదు. 35 కిలోల బియ్యం వచ్చేది. నోరు లేని ఆమె ఓటీపీలు సైన్లు అంటే ఆమెకి ఏది రాదు. బియ్యం ఇస్తలేదు సార్. ఆమెకు ఉండడానికి నీడ లేదు. మా వాళ్ళ గురించి ఏదైనా గవర్నమెంట్ మాకు సాయం చేయాలి సార్. నా పేరు డీజేఆర్. డబుల్ బెడ్రూమ్ కోసం ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రామంతపూర్ నుంచి సార్. సమస్య ఏంది? ఇల్లు లేదు సార్ నాకు 3 ఆడపిల్లలు. కిరాయి కట్టలేకపోతున్నాను. మరి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అన్నారు కదా, రాలేదు? కానీ అది అప్లై చేసినాము, రాలేదు సార్. ఎందుకు రాలేదని ఎంక్వైరీ ఏం చేయలేదా? పోయినాము, పోతే లోపల కూడా రానియలేరు. ఆడికి పోయిన ఉంటుంది. పోతే సార్ మీటింగ్ ఉన్నాడు అట్లా అని చెప్పి ఎలవటేషన్ గేట్ కట్టించి. అంటే అప్లై చేసినప్పుడు అప్పుడు డబ్బులు ఏమైనా కట్టారా కేసీఆర్? డబ్బులు ఏమి కట్టారు ఎందుకు కావాలని అడుగుతున్నాను. మరి ఈ ప్రభుత్వంలో వస్తుందని ఆయన దయ ఆయన ఇస్తారని అనుకుంటున్నాం సార్.